అలాగే గురువుగారు, షడ్గ్రహ కూటమి అంటే ఏంటి, ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది, అందువల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? ఇక షడ్గ్రహ కూటమి అనేది అనేక మార్లు వస్తూ ఉంటుంటుంది. అయితే ఈ విశ్వావసునామ సంవత్సర ప్రారంభంలోనే ఆ పురుడు పోసుకునేటువంటి ఆ శుభవేళే షడ్గ్రహ కూటమి. షడ్గ్రహ ఆరు గ్రహాలు షడ్రుచుల సమ్మేళనంతో వేప పచ్చడి తింటున్నాం. అదిగోండి వేప పచ్చడి. కనుక ఇక్కడ షడ్గ్రహాలతో సమ్మేళనమే. ఏది వేపపూత పచ్చడికి షడ్గ్రహాలకి దేనికి పోలిక? కనుక నక్కకి నాగలోకానికి ఉన్నట్టు పోలికలాగా పోలిస్తే మాత్రం అనుకోకండి. ఇది ఒక గొప్ప విశేషవంతమైనది. ఎందుచేతనంటే రవిచంద్రుడు, బుధ శుక్రుడు, శని రాహువులు ఈ రెండుకు ఆ ఆరు మొత్తం గ్రహాలు కలిసినటువంటి వేళ ఎప్పుడు? ఈరోజే. అదే విశ్వావసునామ ఉగాది. ఖచ్చితంగా మార్చి నెల 29వ తేదీ రాత్రి 9:44 భారత కాలమాన ప్రకారం కర్మప్రభు అయినటువంటి శని ఆ మీనరాశిలోకి ప్రవేశించాడు. అప్పటిదాకా అక్కడ 5 గ్రహాలే ఉన్నాయి. శని ప్రవేశించడంతో 6వ గ్రహం, 6 గ్రహాలు షడ్గ్రహాలైనాయి. అయితే భయపెట్టేవారు ఉంటారు, భయపడేవారు ఉంటారు. కనుక ఒక విధంగా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య హర్షడ్వర్గాల్ని జయించి ముందుకు తీసుకువెళ్ళటానికి, అవకాశాలను అందివ్వటానికి, విశ్వాసానికి పెద్దపీట వేయటానికి, మీ అందరి నమ్మకాలు వమ్ము చేయకుండా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పురుడు పోసుకున్న శుభవేళ ఈ షడ్గ్రహ కూటమి రావటం పరోక్షంగా ఆనందకరమని చెప్పాలి తప్ప ఇది భయం చెప్పేటువంటి మాట మాత్రం కానే కాదనే విషయం మాత్రం తెలుసుకోవాలి.